జానకి, పప్పులో అవసరమైన ఆకులు కింద పడేసి ఎందుకు పనికిరాని కాడలు ప్లేట్లో వేసి ఆలోచిస్తున్నావంటే నీకు తగిలిన చెంపదెబ్బ గురించే కదా. నాకు అర్థమైంది జానకి. ఒక స్నేహితుడిగా నువ్వెంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను. కానీ నా స్నేహితురాల గురించి నేనేం చేయలేకపోతున్నాను. అదే నాకు బాధగా ఉంది. అరే బుజ్జి, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే వినటానికి బాగుంటుంది. జానకి, వయసుకి నిజంగా నేను పెద్దవాడిని అయ్యుంటే ఈ పాటికి వెళ్ళి ఆ రుద్రాణి గారిని ఎదిరించేవాణ్ణి. మా జానకిని కొడతారా, మీకెంత ధైర్యం అని నిలదీసేవాణ్ణి. చాలే నోర్మి, చెప్పాను కదా నీకు తగ్గ మాటలు మాట్లాడని. ఏంటి జానకి, వాళ్ళు నిన్ను కొట్టారు అన్న బాధ లేదా? నీకు దెబ్బ తగిలితే నాకే ఇంత కోపం వస్తుంది, అలాంటిది నీకు రావట్లేదా? తప్పు నీదనుకుంటున్నావా? లేదురా, ఆ ఇంట్లో ఏదో బాధ ఉంది. అది వాళ్ళు చెప్పలేకపోతున్నారు. అందుకే వాళ్ళు నన్ను కొట్టారు. అనవసరంగా జానకి నా వల్ల తిట్లు తింది. భూమికి ధైర్యం చెప్పడానికి నేనే తనను రమ్మని పిలిచాను. నా మాట మీదే పాపం తన ఇంటికొచ్చింది. ఇంట్లో ఎవరు తన మాట వినిపించుకోలేదు. పైగా తిరిగి అవమానించి పంపించారు. ఇప్పుడు నా గురించి తను తప్పుగా అనుకుంటుంది. వెంటనే సారీ చెప్పాలి. వాళ్ళలో ఏదో తెలియని కంగారు కనపడుతుందిరా. ఇదేదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే అయి ఉంటుంది. నాతో గొడవ పడ్డారు, నన్ను మాటలన్నారు, నా చెంప మీద కొట్టారు. అది నాకు బాధ అనిపించిన అమాయకురాలైన భూమి ఈ విషయాన్ని తలుచుకుని ఎంత బాధపడుంటుందో. అది తలుచుకుంటేనే ఇప్పటికీ బాధగా ఉంది. నేను వచ్చాను అన్న ఆనందంతో భూమి బయటకొచ్చింది. అక్కడ జరిగిన గొడవ చూసి తనలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే దానికి కూడా నేనేమీ చెప్పకుండా వచ్చేశాను. పాపం భూమి ఎలా ఉందో అని ఇప్పుడు నాకు బాధగా ఉందిరా. ఏడ్చినట్టుంది. గోంగూర చెట్టుకు నీళ్లు పోస్తే మామిడికాయలు కాసినట్టుంది నీ మాటలు. నిన్ను కొట్టారని నేను బాధపడుతుంటే భూమి ఎలా ఉందని నువ్వు బాధపడతావేంటి? ఇక నా బాధకి వాల్యూ ఏముంది? నీ బాధ నా బాధ ఏముంది లేరా, దాని గురించి ఎవ్వరూ పట్టించుకోరు. పాపం నా బాధంతా ఆ భూమి గురించే. తల్లి, నువ్వు భూమికి ఇంత పెద్ద అభిమానివని నేను ఊహించలేకపోయాను. పోనీ అంత బాధగా ఉంటే వెళ్ళి భూమిని చూసిరా. వద్దురా, ఇంకా అడుగు పెట్టొద్దని ఆ రుద్రాణి గారు చెప్పారు. నేను ఆ మాటని చాలా సీరియస్గా తీసుకున్నాను. నిన్ను కొట్టిన విషయం నేను చాలా సీరియస్గా తీసుకున్నాను. అందుకే వాళ్ళ గురించి ఆలోచించకు అంటున్నాను. జానకి, నువ్విక్కడ బాధపడుతున్న విషయం అక్కడ అబ్బికి తెలిసినట్టుంది. ఎలాగో ఫోన్ చేస్తున్నాడు కదా, ఫోన్ ఎత్తి భూమి ఎలా ఉంది అని అడుగు. వద్దురా, నేను ఫోన్ ఎత్తను. అసలు తను ఫోన్ చేశాడని నేను వెళ్ళాను. నేనేదో కావాలని వెళ్ళానని నా మీద కోపం పెంచుకున్నారు. నాకు తెలుసు జానకి, ఈ అబ్బి ఏది సరిగా చేయడని. ఆ రోజు క్రికెట్ ఆడుతూ ఆ పిచ్చిదాని వెంట పడ్డాడు. ఇప్పుడేమో నీకు ఫోన్ చేసి పిలిపించి నిన్ను కొట్టించి పంపించాడు. అందుకే ఫోన్ ఎత్తి తిట్టు, నా ఫ్రెండ్ కోపం తీరిందని నేను హ్యాపీగా ఉంటాను. నువ్విప్పుడు హ్యాపీగా ఉండకపోయినా వచ్చే నష్టమేం లేదు. నువ్వు వెళ్ళు, ఈ ఫోన్ నేను తీయను. తనకి నా మీద కోపం వచ్చినట్టుంది. అందుకే నా వల్ల తప్పు జరిగింది కదా, ఖచ్చితంగా నా మీద కోపం ఉంటుంది. నేను ఎలాగైనా సారీ చెప్పాలి. ఏంట్రా అలా చూస్తున్నావు? అసలు నీకు బుద్ధి ఉందా? అది బుద్ధునోళ్ళు అడిగితే బాగుంటుంది.
నువ్వు అడిగితే ఎలాగా? అన్నయ్య నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, నువ్వు దీన్ని సిల్లిగా తీసుకోకు. నేను కూడా సీరియస్గానే చెప్తున్నాను. అంటే నాకు బుద్ధి లేదంటున్నావా? ఉంటే ఆ జానకితో ఫ్రెండ్షిప్ చేయవురా. అయినా జానకి అంటే నీకెందుకన్నా ఎంత కోపం? తను మంచిదే కదా. ఆడపిల్ల అలాగే ఉండాలని నేను కోరుకుంటానురా. కానీ ప్రతి వాళ్ళ విషయంలోనూ తలదూర్చేస్తుంది, అదే నాకు నచ్చలేదు. ఈరోజు జానకి వల్ల భూమికి ఏం జరిగిందో నీకు తెలుసు కదా. నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఇందులో జానకి తప్పే ఉంది? అందరూ జానకిని తిడుతున్నారు. జానకి చేసిన తప్పేంటో స్ట్రైట్గా ఒకటి చెప్పు. తెలిసిందే ఎన్నిసార్లు తెలుసుకోవాలనుకుంటావురా? తమరంటే బొబ్బిలి పీఠ మీద కూర్చోబోయే ధర్మప్రభువు కదా. మీకు తెలిసినంత నాకు తెలీదు, అందుకే తప్పేంటో చెప్పమని అడుగుతున్నాను. అసలు భూమిని బయటికి ఎందుకు తీసుకెళ్ళిందిరా? తను అలా తీసుకెళ్లకుండా ఉండుంటే ఆదిత్య మావయ్య మనుషులు భూమిని ఎత్తుకెళ్లే సాహసం చేసుండేవాళ్ళు కాదు కదా. తన గుడిలో ఉన్నంత వరకు తనకి ఎలాంటి ప్రమాదం రాలేదు. మనకు చెప్పకుండా బయటికి తీసుకెళ్లబట్టే కదా తనకు ఆ ప్రమాదం వచ్చింది. వెనకటి కవడో నీలాంటోడే భూమి మొత్తాన్ని స్టీల్తో కోటింగ్ చేసుకుంటే భూకంపం వచ్చే ప్రమాదం ఉండేది కాదు కదా అన్నాడంట. అలా ఉన్నాయి నీ మాటలు. చూడు, నువ్వు కూడా జానకిలాగా ప్రతి విషయాన్ని సిల్లీగా చూస్తే మాత్రం నేను చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాను. ఎవరు ఇక్కడ సిల్లిగా తీసుకోలేదన్నయ్య. ఒక్కటి ఆలోచించు. జానకి మన భూమి గురించి ఆలోచించింది, తనకి ధైర్యం నింపాలనుకుంది. మన భూమిలో ఉన్న భయాన్ని పోగొట్టి ఒక మంచి ఆడపిల్లగా ధైర్యవంతురాలుగా మార్చడానికి ప్రయత్నించింది. అందుకే బయటికి తీసుకెళ్లి అన్ని విషయాలు చూపిస్తే తనకన్నీ తెలుస్తాయనే ఉద్దేశంతో తీసుకెళ్ళుంటుంది. ఇలా జరుగుతుందని జానకి ఏమైనా కలగంటుందా? లేదా ఇలా జరగాలని జానకి ఏమైనా ప్లాన్ చేసిందా? ఇందులో జానకి తప్పే ఉంది. జానకి తెలిసి చేయకపోవచ్చురా, కానీ ఒక పని చేసే ముందు మనల్ని అడగాలి కదా. జానకి మనల్ని అడుగుంటే వద్దు, వాళ్ళ నాన్న ఎత్తికెళ్ళిపోవాలని చూస్తున్నాడు, అందుకే భూమిని మేము పంజరంలో చిలకలా ఉంచాము, బయటికి పంపించము అని నిజం చెప్పేవాడివా? రేయ్, అది మన ఇంటి విషయం, భూమికి సంబంధించిన రహస్యం. అదెలా చెప్తాంరా? ఇంకేం చెప్తాం? భూమిని నీతో బయటికి పంపించడం మాకు ఇష్టం లేదు, నువ్వు తీసుకెళ్ళొద్దని చెప్తావా? జానకి విషయం ముందే తెలుసు కాబట్టి మనకు చెప్పకుండా తనకి గుడి చూపించడానికి తీసుకెళ్ళింది. అనుకోకుండా ఇలా తలనొప్పి వచ్చింది. ఇందులో జానకి తప్పే ఉంది చెప్పు. జానకి నీ ఫ్రెండ్ కాబట్టి తను చేసింది నీకు గొప్పగానే ఉంటుంది, కానీ మాకు మాత్రం తప్పుగానే కనబడుతుంది. చూడన్నయ్య, ఇక్కడే ఉన్నారు కాబట్టి అత్త ఈ విషయం దాచాలనుకుంది, కానీ జానకి వల్ల భూమిలో మార్పు వచ్చింది. అందుకే అంత భయంలో కూడా నాకెందుకు ఇలా జరిగింది అని అడిగింది. ఇది మన వల్ల వచ్చిన ధైర్యం కాదు, జానకి వల్ల జరిగిన మంచి చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అవమానించి మాత్రం పంపించకూడదు. ఖచ్చితంగా మనం జానకికి సారీ చెప్పాల్సిందే. ఆ అవసరం ఏం లేదు. చెప్పకుండా తీసుకెళ్ళింది తను, ముప్పు ఎలా ఉందో తెలుసుకోకుండా ముందుకు అడిగేసింది తను. ఒక పని చేసేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించాలి. అన్ని రోజులు ఒకేలా ఉంటాయనుకుంటే ఎలా? అందుకే నేను ఆ జానకిని సమర్థించను. తనకి నేను ఎప్పటికీ సారీ చెప్పనురా. ఎవ్వరికీ జానకి మంచితనం అర్థం కాలేదు, కానీ నాకు గిల్టీగా ఉంది. నేను ఫోన్ చేస్తేనే తను వచ్చింది, ఇక్కడి నుంచి అవమానంతో వెళ్ళింది. నేనే సారీ చెప్పాలి. ఏంటండి ఇది? మీరంటే రాజులు, ధైర్యంగా పోరాడతారు, యుద్ధాలు చేస్తారు. ఆ రోజు మీ పెళ్లిలో చూశాం కదా, ఎవరో మీ మీద అటాక్ చేయబోతేనే దక్షమ్మ గారు ఎంత పెద్ద ఫైట్ చేశారు. మీరు అమ్మగారు ఆ రోజు పెళ్లిలో చేసిన యుద్ధం చూసి అందరం మేమంతా ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు ఒక పంతులు గారు అమ్మాయి మీ మీద యుద్ధం చేయడం ఏంటండి? చాలా ఆశ్చర్యంగా ఉంది. తప్పే ఉంది విశ్వం. ధైర్యం అనేది వర్ణంతోనో కులంతోనో రాదు, దైవానుగ్రహంతో వస్తుంది. దీక్షితులు గారు ఎప్పుడు ఆ రాముణ్ణి నమ్ముకుంటూ ఉంటారు. ఆయనకి తన కూతురు అంటే ఎంత ఇష్టమో అందరూ చెప్పుకుంటూ ఉంటారు. ఆయన కూతురు విషయంలో భయపడినా ఆ కూతురు ఇంత ధైర్యంగా అడుగు ముందుకేసింది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ భూమి వీళ్లకే చెందుతుందని ఈ ధర్మపీఠం తీర్పు చెప్తోంది. మీ తీర్పు తప్పు. భయమైనా ధైర్యమైనా ఒక్కరోజు పుట్టేవి కావు. ఆ విషయం మీకు తెలియంది కాదు. జానకి మాటకి మాట సమాధానం చెబుతుంది అంటే
పల్లెటూరులో పెరిగిన పొగరుబోతు అనుకున్నాను. ఎవరికైనా ఎదురు వెళుతుంది అంటే దీక్షితులు గారి కూతురు కదా, తనని ఎవరూ ఏమీ అనరన్న ధైర్యంతో అనుకున్నాను. కానీ ఈరోజు ఆదిత్య మనుషుల్ని తను ఎదిరించి మరీ భూమిని కాపాడింది. సమయానికి భార్గవ్ వెళ్ళి భూమిని రక్షించాడు అనుకుంటున్నారు, కానీ భార్గవ్ వాళ్ళు వెళ్ళే వరకు భూమికి జానకి ఒక రక్షణ కవచంలా నిలబడింది అని నాకు అర్థమైంది. ఇంత ధైర్యం ఎలా వచ్చింది? గుడిలో ప్రసాదాలు తింటూ ఇంట్లో కాయగూరలతో బతుకు సాగించే వాళ్ళకి ఇంత ధైర్యం ఎలా వస్తుంది? 10 మంది చుట్టూ ఉన్నా కూడా ధైర్యంగా పోరాడే శక్తి జానకి ఎలా వచ్చింది? క్షత్రియ వంశీయులకు ఉండవలసిన ధైర్యం జానకి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అందులో అంత ఆశ్చర్యపోవడానికి ఉంది? ఆడపిల్లలు ఆకాశంలో సగం అంటారు, కానీ నా ఉద్దేశంలో ఆకాశం అంతా అంటాను. నేను దక్షని ఇష్టపడింది కూడా తనలోని ధైర్యాన్ని చూసి. స్వతహాగా ఆడపిల్లలకు ధైర్యం ఉంటుంది. తన ప్రాణాలకు తెగించి ప్రాణం పోసే శక్తిని ఆడవాళ్ళకు మాత్రమే ఆ భగవంతుడిచ్చాడు. ఆడపిల్ల ఇలా ఉండాలి, అలా ఉండాలి, గడప దాటకూడదు, కన్నెత్తి చూడకూడదు, ఎవరితోనూ మాట్లాడకూడదు అని కొన్ని కండిషన్స్ పెట్టడం వల్ల ఆడపిల్ల పెరిగింది అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి ఆడవాళ్ళకున్న ధైర్యం ఎవరికీ ఉండదు. ఈరోజు జానకి ఇలా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ తను నా కూతుర్ని నా దగ్గరికి రాకుండా అడ్డుపడినందుకు కొంచెం బాధ కూడా ఉంది. నిజానికి నా కూతురు కూడా జానకిలాగే ఉండాలి. దక్ష కూతురు అంటే శత్రువుకి సింహ స్వప్నంలా ఉండాలి. కానీ అన్నిటికీ భయపడే భయస్థురాల్లా ఉందని విన్నప్పుడల్లా నాకు బాధ అనిపిస్తుంది. అంతేకాని ఈ విషయంలో నేను జానకిని తప్పుపట్టను. నా కూతురు జానకిలా మారుతుందని ఆశిస్తాను. అలా మారడానికి ఏం చేయాలో నేను ప్రయత్నిస్తాను. మేము చేసే ప్రతి ప్రయత్నానికి జానకి అడ్డు తగులుతూనే ఉంది. తెలివిగా భూమి అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాను. రాముల వారే రక్షణ కవచంలా మారారు అన్నట్టు కుముద కిడ్నాప్ అయ్యేలా జరిగింది. ఆదిత్య మనుషులు ఎత్తికెడితే భూమి ఇంక ఇంటికి రాదు అనుకున్నాను. కానీ నీడల జానకి అడ్డుపడింది. నా కూతురు భవిష్యత్తుకు అడ్డొచ్చేవాళ్ళు ఎవరైనా సరే నాకు శత్రువులే అవుతారు. నా కూతురే భార్గవ జీవితంలో ఉండాలి. బొబ్బిలి ధర్మపీఠం మీద భార్గవ్ కూర్చున్నా శాసనం నా కూతురుదే జరగాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతవరకైనా వెళ్తాను. అసలు భూమి మీద ఇలా అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? మనకెందుకు, పద వెళ్దాం. పాపం భూమి. అయ్యో, నువ్వు నాకన్నా చిన్నదానివి. అయినా సరే నేను నీకు చేతులెత్తి దండం పెడతాను. ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. నాన్న నా దగ్గర ఏదో దాస్తున్నారు. నాకేదో జరుగుతుందని ఆయన భయపడుతున్నారు. నాన్నకు తెలిసిన నిజం నాకు చెప్తే నాకు శత్రువులు పెరుగుతారు, నా ప్రాణానికి ప్రమాదం ఉంటుందని చెప్పి ఆయన నా మీద అభిమానంతో ఏదో నిజం దాస్తున్నారు. భూమి విషయంలో ఏదో జరుగుతోంది.
అది ఎలాగైనా తెలుసుకోవాలి. భూమికి జరిగేది మంచి అయితే ఆ మంచి నేనే చేయాలి. నిజంగా భూమికి చెడు చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే దాన్ని నేనే అడ్డుకోవాలి. భూమి నాకు ఆ దేవుడిచ్చిన చెల్లి. తను నా మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకుంది. తనని కాపాడాల్సిన బాధ్యత నా మీదుంది. భూమి హలో, నేను భయపడకు, నేనే. అదేంటి భూమి, నువ్వు ఇక్కడున్నావేంటి? అమ్మ దగ్గరికి వెళ్ళలేదా? లేదు బావా, అమ్మమ్మని చూడాలంటే నాకు భయంగా ఉంది. మళ్ళీ ఏమంటుందో అని బాధగా ఉంది. అమ్మ నేను ఎందుకేమంటది? నువ్వంటే అమ్మకి ఎంత ప్రాణమో నీకు తెలీదా? నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే అమ్మ మనసు ఎంత బాధపడుతుందో నీకు ఇంకా అర్థం కాలేదా? నాకు తెలుసు బావా, కానీ ఈరోజు అమ్మమ్మ నన్ను తిట్టింది. అందుకే అమ్మమ్మ దగ్గర ఉండాలంటే నాకు భయంగా ఉంది. అలా అని ఒంటరిగా ఉంటావా? ఏరా, నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు ఇందాక బయటికి వెళ్తున్నాను అన్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు చూద్దామని వచ్చాను. నా మీద నిఘా పెట్టడం ఆపు. తను ఎలా బాధపడుతుందో చూడు. అందరూ అన్నారని ఇదిగో ఇలా బాధపడుతూ ఒంటరిగా కూర్చుంది. భూమి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నువ్వు దాన్నే తలుచుకుంటూ నువ్వు బాధపడకు. ఆ విషయం నీ దగ్గర ఎవరో మాట్లాడకుండా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, అమ్మగదిలో పడుకో. ఎలా వదిలేయమంటావు బావా? పాపం, నాతో మాట్లాడడానికి వచ్చిన జానకిని అందరూ తిట్టారు. పెద్దమ్మ తనని కొట్టింది. ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టకు అని పంపించింది. ఇదంతా నా వల్లే జరిగింది కదా. నా గురించి జానకి ఆలోచించకుండా ఉండుంటే ఈరోజు జానకికి అలాంటి అవమానం ఎదురయ్యేదే కాదు కదా. తలుచుకుంటే నాకు మరింత బాధగా ఉంది. నాకు అలాగే ఉంది. నా ఫ్రెండ్ని ఇంట్లో కొట్టారు, తిట్టారు. కనీసం నా మాట ఎవరు వినిపించుకోకుండా అందరూ గట్టిగా నా మీద అరిచారు. అలా అని మన మాట ఎవరు వినిపించుకుంటారు? దీన్ని ఇక్కడితో వదిలేయడమే మంచిది. నువ్వు కూడా జానకితో ఫ్రెండ్షిప్ చేశాక ప్రతిదీ సరదాగా తీసుకోవడం అలవాటైపోయింది. మీరిద్దరూ జానకి వెనక తిరగడం మానేసి మీ పనులు చూసుకుంటే మంచిది. అసలు తను చేసిన తప్పే ఉంది అని నేను ఎన్నిసార్లు అడిగినా ఆ మాట తప్ప అన్ని మాటలు చెప్తున్నావు. రే, నువ్వు పదే పదే తన టాపిక్ తీసుకురావడం నాకు నచ్చట్లేదురా. అది కాదు బావా, ఇందులో జానకి తప్పేముంది? జానకి చేసింది మంచే కదా. మరి తన గురించి అడిగితే తప్పేముంది? చూడు భూమి, తను నీతో స్నేహం చేస్తుంది కాబట్టి నీ స్నేహితురాలు ఏం చేసినా నీకు బాగానే అనిపిస్తుంది. కానీ తను మాకెవరికి చెప్పకుండా నేను బయటికి ఎందుకు తీసుకెళ్ళింది? అలా తీసుకెళ్లే కదా నీకు ఇలా ప్రమాదం జరిగింది. అదే తను ఆ పని చేయకుండా ఉంటే నువ్వు ఇంతలా ఏడ్చే పరిస్థితి వచ్చేది కాదు కదా. అందుకే అత్తయ్య కూడా జానకిని తిట్టింది. అబ్బో, దొరగారు పెద్ద తీర్పు చెప్తున్నారు. జానకి తప్పులేదురా బాబు అని నేను తల కొట్టుకుంటూ ఉంటే తప్పు చేసింది అందుకే అత్త తిట్టింది, కావాలంటే నేను ఇంకో 4 తిట్టేవాడిని అంటావేంటి? అసలు జానకి చేసిన సాయం గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. అభి, ఈ టాపిక్ ఇక్కడితో వదిలేమని నీకు ఇందాకే చెప్పాను. ఇంకొకసారి జానకి గురించి నా ముందు మాట్లాడితే అత్తయ్య జానకి చేసిన పని నేను నీకు చేయాల్సి వస్తుంది. అంటే ఏంట్రా, ఇప్పుడు నువ్వు నన్ను కొడతావా? కొడతాన్రా అనే కదా. బావా, అనవసరంగా మీరిద్దరూ గొడవ పడకండి. నాకు మళ్ళీ భయం వేస్తుంది. అమ్మా తల్లి, నీకు నమస్కారం. నువ్వు ఇలా భయపడుతూ ఏడుస్తూ మమ్మల్ని ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? నువ్వు వెళ్ళి అమ్మగదిలో పడుకో, వెళ్ళు. చూడు భూమి, వాళ్ళ సంగతి వదిలేసి నువ్వు వెళ్ళి అమ్మగదిలో పడుకో, వెళ్ళు. హలో, నువ్వు కూడా ఆ జానకి మాట మాత్రం నా ముందు ఎత్తకో. తగ్గించు. చాలా గొప్ప మాట చెప్పాడు. అసలు తను తప్పే లేదు. నేను పిలిస్తే వచ్చింది. అనవసరంగా ఇంట్లో గొడవ పెట్టారని నేను ఆలోచిస్తుంటే మాట్లాడొద్దని చెప్తున్నాడు. వీళ్ళెవ్వరు ఎవ్వరి మాట వినరు. జానకిని ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో. నాన్నా, ఇదిగో నాన్న మంచినీళ్ళు. ఇటు అమ్మా. నాన్నా, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా?
ఏంటమ్మా? ఆ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు మీకు తెలుసు కదా? ఇప్పుడు ఆ విషయాలన్నీ నీకెందుకమ్మా? అబ్బా చెప్పు నాన్నా. నీకు తెలిసినవన్నీ నాకు తెలుసమ్మా. అది కాదు నాన్నా, నాకు తెలియనివేమైనా నీకు తెలుసా అని అడుగుతున్నాను. ముందు నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావో అది చెప్పు. అదే నాన్నా, భూమిని ఎవరూ కిడ్నాప్ చేయాల్సిన అవసరమేముంది? ఆ ఇంట్లో మనుషుల మీద అటాక్ చేయాలనుకుంటే రుద్రాణి గారి కుటుంబం మీద అటాక్ చేస్తారు, లేదా కుముదని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అంతేకాని ఈ ఊరికి మొదటిసారి వచ్చిన భూమి మీద ఎందుకు నన్ను అలా జరిగింది? ప్రత్యేకించి ఎవరైనా శత్రువులున్నారా? చూడమ్మా, ఆవు గడ్డి మేయిను అన్నట్టు నువ్వు ఎటు నుంచి ఎటు తిప్పినా ఆ విషయమే అడుగుతున్నావు. నేను నీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పానమ్మా, ఇక ఆ సంగతులు వదిలేయి. ఆ కుటుంబానికి సంబంధించిన విషయాలు వాళ్లే చూసుకుంటారు. అది మనకు సంబంధం లేని విషయం. నువ్వు అనవసరంగా తలదూర్చి లేనిపోని తలనొప్పులని తెచ్చుకోకు. నాకు గుండెని పోచే పని చేయకు. నువ్వు ప్రశాంతంగా పడుకో. నాన్నా అది కాదు నాన్నా. నీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. గుడ్ నైట్. నువ్వెప్పుడు ఇంతే నాన్నా, అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. బాబు, మీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్నా నాన్నా లే నాన్నా. ఏం నాన్న ఇది? నువ్వేనా జానకి అంటే? అవును బాబు. నా కూతురు నా దగ్గరికి రానివ్వకుండా వెనక్కి తీసుకెళ్ళిపోయింది నువ్వే అని తెలిసి తట్టుకోలేక అడుగుదామని వచ్చాను. మీ కూతుర్ని మీ నుంచి నేను దూరం చేశానా? ఇంతకీ ఎవరు మీ కూతురు? భూమి. తెలుసో తెలియకో నా కూతురు నాకు దూరం చేసింది నువ్వే కాబట్టి నువ్వే తీసుకొచ్చి నా దగ్గర చేరుస్తావా?